హలో అందరికీ ఈరోజు మనం నాటు మొక్కజొన్న గారెలు ఎలా చేయాలి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మొక్కజొన్నలు బాగా ఒలుచుకున్న తర్వాత వాటిని మిక్సీలోకి వేసుకోవాలి. ఒక ముద్దలాగా బరకగా మిక్సీలో వేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దానిలోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోని కొంచెం ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోవడం మర్చిపోకండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఒక ముద్దను తీసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అని తీసుకొని గారె వస్తుందో లేదో ఒకసారి ట్రైల్ చేయండి. బాగా వచ్చిందంటే వేసుకోవచ్చు. దాని తర్వాత రాకపోతే కొంచెం వాటరీగా ఉంటే అందులో కొంచెం బియ్యం పిండి వేసుకోండి. గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకుంటూ అద్దుకుంటూ ఉంచుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. అది బాగా మరిగాక మనం ఇందాక కలిపి పెట్టుకున్నవి చిన్న చిన్న వడల్లా వేసుకొని గారెల్లాగా వేసేసుకోవాలి. ఒకటి దాని తర్వాత ఒకటి వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు 3 వేసి చూపిస్తున్నాను. ఏగానే మళ్ళీ కలిపేయకూడదు. ఒక పక్క వేగాక ఇంకొక పక్క గరిటెతో మెల్లిగా తిప్పుకోవాలి. ఇంకో విషయం, అందరూ వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. కామెంట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, బెల్ కూడా కొట్టండి. నా పెట్టిన పోస్టులు ఏవైనా సరే మీకు వస్తాయి. అలా వేగిన వాటిని పక్కకు పెట్టుకోవాలి. అలా కన్నాలది ఉంటుంది కదా, దాంతో తీసుకొని పక్కన పెట్టుకొని టమాటా చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఆల్. మీకు ఎలా వచ్చాయో కామెంట్ కూడా చేయండి.